రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ఏపీ ఎన్జీఓ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు వెంకల్ రెడ్డి, ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిరంకుశత్వంగా ప్రవర్తించినందున ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని వారు తెలిపారు. 5.50 లక్షల పోస్టుల ఓట్లతో వైసీపీపై ఉద్యోగులు కసి తీర్చుకున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల గుండెల్లో ఉన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఉద్యోగుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత, పోలీసుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. జిందాబాద్ ఏపీజేఏసీ. గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు స్వస్తి పలుకుతూ ప్రజలిచ్చిన ఘనమైన తీర్పు మేరకు ఇండియా ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం ఈ రాష్ట్రం నుండి ఉద్యోగులను వేధించింది, ఉపాధ్యాయులను వేధించింది, కార్మికులను వేధించింది, అదేవిధంగా పెన్షనర్స్ వేధించింది. మధ్యతరగతి పౌరులను వేధింపులకు గురి చేయడమే కాకుండా గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా ప్రజలను నీచాతి నికృష్టంగా చూడడంతోనే ఈరోజు ప్రజలు మంచి తీర్పు, అంటే ఏ రకమైన తీర్పు అంటే ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏమైనా కోరుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా, వాళ్ళ ఆశలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఏ రాజకీయ పార్టీలకైనా మేము ఈ రకమైన గుణపాఠం చెప్తామని చెప్పి మరి ప్రజలు తీర్పియడం జరిగింది. మమ్మల్ని అయితే లాస్ట్కు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు దాదాపు 80 లక్షలు ఉంటాం ఈ రాష్ట్రంలో. మీరు మా ఓటర్లే కాదని చెప్పి ఆ రకమైన అంటే అవహేళన, అహంభావపూరితంగా ప్రవర్తించినందుకే మేము పోస్టల్ బ్యాలెట్ ద్వారా దాదాపు 5 లక్షల మంది మేము పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరిగింది. మా కుటుంబాలు, మా పెన్షనర్ల కుటుంబాలు, మా కార్మికుల కుటుంబాలు, మా అంగన్వాడీల కుటుంబాలు, మా ఆశాల కుటుంబాలు, మా మహిళా ఉద్యోగులు అందరూ కూడా ఈ ప్రభుత్వ ఈ పార్టీలకు, ఎన్డీఏ ఆధ్వర్యంలోని పార్టీలకు మంచి మెజార్టీ ఇచ్చి మరి మంచి సుపరిపాలన అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వారితో పాటు రాష్ట్రంలో మరి మంత్రులుగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. పెన్షనర్ల సంఘాల తరఫున, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతు, సంఘీభావం ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు విసిఎస్ వెంకల్ రెడ్డి, ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షుడు. సత్తా ఏమిటో గత ప్రభుత్వానికి తెలిసింది. ఎప్పుడైనా కానీ ఉద్యోగస్తుల రావాల్సిన రైతులు కానీ ఏదైనా ఉద్యోగస్తులు ఇబ్బంది పెడితే ఉద్యోగస్తుల ఐక్యత అనేది ఇప్పుడు గత ప్రభుత్వానికి తెలియజేసినాము. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇదే విధంగా ఉద్యోగస్తులను ఇబ్బంది పెడితే తెలంగాణలో కూడా ఉద్యోగస్తులంతా గుణపాఠం చెప్పినాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా గుణపాఠం చెప్పినాము. ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడి తెలుపుకుంటున్నాము. మా ఉద్యోగస్తులకు రావాల్సిన రైతులు, మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని సకాలంలో అందిస్తాడని మాకు నమ్మకం కలిగింది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. ఖచ్చితంగా మాకు అన్ని రావాల్సిన రైతులు, మాకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ నూతన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు నాగేశ్వరరావు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం. అదే కదా.
ఉద్యోగ